మిథున రాశి వారికి ఈ వారంలో జయాపజయాలు ఏ విధంగా ఉన్నాయండి? 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అందులో లాభంలో కుజుడు, తృతీయ రాశిలో చంద్రరాహువులు. లాభము అంటే మనం పొందేటటువంటి అదృష్టం, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కావచ్చు, మనం చేస్తున్నటువంటి పనిలో విజయం కావచ్చు. అలాగే 3వ రాశి అనగానే రాహువు, చంద్రుడు ఉన్నారు. ఇక్కడ మనకి మిథునానికి 3వ రాశి ఏది? సింహరాశి. ఈ సింహస్థ చంద్రరాహువులు చాలా వరకు మిథునానికి యోగించే అవకాశం ఉన్నది. అలాగే ఎంత ఉన్నతంగా ఆలోచిస్తే అంత ఉత్తమ ఫలం. మన అర్హతను దృష్టిలో పెట్టుకొని, మనం సాధించాల్సినటువంటి విజయాలని కూడా దృష్టిలో పెట్టుకొని, మనం ఆలోచించే విధానాన్ని ఉత్తమంగా ఉంచుకోవాలి. అలాగే మీ నిర్ణయాలు సఫలమవుతాయి. నిర్మలమైన మనస్సుతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అనుకూలంగా పెద్దల సహకారం ఉంటుంది. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది పెద్దలతో చెప్పి, పెద్దలంటే మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలు, అధికారుల యొక్క సహకారం. అలాగే అనుకున్నంత చెడు ఈ వారం కనపట్టలేదు. ఎందుకని? 6 గ్రహాలు చెడు స్థానంలో ఉన్నప్పటికీ కూడా లాభంలో ఉన్నటువంటి గ్రహం స్వక్షేత్ర గ్రహం. ఇక్కడ లాభంలో కుజుడు స్వరాశిలో ఉండటం వల్ల మేలు జరుగుతోంది. అంతేకాకుండా అనవసరమైనటువంటి ఆందోళన కలుగుతుంది 6 గ్రహాలు చెడు రాశిలో ఉండటం వల్ల. దాన్ని అంతగా పట్టించుకోవద్దు. ఇంట్లోని వాతావరణం ప్రశాంతతనిస్తుంది. ఎక్కువగా ఇంటి పట్టు నుండి ఆలోచించడం, ఇంటి దగ్గర నుండి మన ప్రయత్నాలని మనం ముందుకు సాగించేటటువంటి విధానాన్ని అలవర్చుకోవడం చాలా మంచిది. మంచి సరైన ప్రణాళికల ద్వారా మంచి ఫలితం సాధిస్తారు, లాభాన్ని పొందుతారు. ఏది చేసినా సరే 1-4 సార్లు ఆలోచించండి. చెడును ఎక్కువగా ఊహించొద్దు. మీ మంచితనమే మీ అదృష్టానికి మూలమవుతుంది. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, ఇలాంటి ఆలోచనలు లేకుండా చూసుకోండి. వారాంతంలో లక్ష్యం నెరవేరే దిశగా మీ ప్రయత్నాలు ఉంటాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్యస్తుతి చాలా వరకు మేలు చేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్య భగవానుడి సందర్శనం చాలా వరకు శక్తినిస్తుంది. ఇంకా విశేషంగా చెప్పాలంటే ఈశ్వర సందర్శనం, పరమేశ్వర ధ్యానం, ఈ 2 కూడా సహకరిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 9వ రాశిలో సూర్య సంచారం జరుగుతోంది. గోధుమలు దానం చేస్తే ఆరోగ్యం బాగా సహకరిస్తుంది.